శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం జూన్ 2, 2026 సంవత్సరంలో ఈ పరాభవనామ సంవత్సరానికి రాజైనటువంటి గురుడు తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి ఉన్నతమైన స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి అధిక భాగం శుభ ఫలితాలు ఇస్తాడు. కొద్దిమందికి కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగిస్తాడు. అవి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వాటిని ఎలా ఒకవేళ ఇబ్బందులు వస్తే పరిహరింపజేసుకోవాలి, వాటిని ఎలా దాటాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా దీంట్లో భాగంగా ధనురాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఈ ధనురాశి వాళ్ళకి గురుగ్రహ సంచార రీత్యా, అంటే 8వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా రాస్యాధిపతి అయినటువంటి ఉచ్చస్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం రీత్యా మీ యొక్క మాట శాసనం అవుతుంది. మీరు ఏం చేసినా కూడా తిరుగులేని శక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ గురుడు మీకు మంచి ఆయుర్దాయాన్ని ఇస్తాడు. మరి ముఖ్యంగా మీ శరీరంలో దేహ కాంతి పెరుగుతుంది. వీటితో పాటుగా ఆర్థికంగా మీకు మంచి అభివృద్ధిని ఇస్తాడు. అంటే 2 లేదా 3 ఖచ్చితంగా 2 ఆదాయ మార్గాలని మీకు చూపిస్తాడు. ఇది జూన్ 2 తర్వాత నుంచి ఖచ్చితంగా జరుగుతుంది. కుటుంబంలో గతంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలకి ఫుల్ స్టాప్ పడుతుంది. అన్నదమ్ముల రీత్యా కానీ, సోదరుల రీత్యా కానీ, జీవిత భాగస్వామి రీత్యా కానీ, సంతానం రీత్యా కానీ ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలకి జూన్ 2 తర్వాత నుంచి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే మీ వాక్కు శాసనం అవుతుంది. మీరు ఏం చెప్పినా కూడా ప్రజలు ఆమోదిస్తారు. ఇది ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయంలో బాగా వర్తిస్తుంది. ధనురాశి రాజకీయ నాయకుల మాట శాసనం అవుతుంది, పదవులు వరిస్తాయి. మీరు ధనురాశి వారికి కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో చక్కటి క్వాలిటీ లైఫ్ని, క్వాలిటీ టైంని గడుపుతారు. తద్వారా మానసికమైనటువంటి ఆందోళనలన్నీ తగ్గిపోయి చక్కగా మానసిక ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. ఈ ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. ఈ అర్ధాష్టమ శని సంచారం వల్ల చేసేటువంటి పనుల్లో తరచుగా బ్రేక్స్ పడుతుంటాయి. బండి చాలా స్పీడ్గా వెళ్తున్నప్పుడు పొద్దుగూకులు స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటే ఎంత వేగం తగ్గిపోతుంది. అలాగే ఎన్నిసార్లు బ్రేక్స్ వేయవలసి వస్తుంది, వేయకపోతే పడిపోతాం. అటువంటి బ్రేక్స్ ఈ శని మీకు ఇస్తూనే ఉంటాడు. వీటి నుంచి కూడా ఈ గురుగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో డెఫినెట్గా మీకు విముక్తిని కలిగిస్తుంది. వాటి నుంచి మిమ్మల్ని బయటేస్తుంది. అంటే మీ పనుల్లో ఇక ఆటంకాలు రావు, మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. అలాగే మీరు చేయాలనుకున్నటువంటి ప్రతి పనిని సక్సెస్ చేసి చూపిస్తారు. ఉద్యోగస్తులైతే ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ ప్రమోషన్స్ వచ్చి తీరతాయి. వాటితో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే వ్యాపారస్తులైతే కొత్త బ్రాంచీలని నెలకొల్పగలుగుతారు. ఇది కూడా సాధ్యమవుతుంది. ఎందుకంటే మీరు ఈ గురుగ్రహ ప్రభావంతో తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాలన్నీ కూడా లాభసాటిగానే ముగిస్తాయి. ఖర్చులు కూడా అధికంగా చేయవలసి వస్తుంది. కనుక ధనురాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే, మీరు ఈ జూన్ 2 తర్వాత ఏదైనా ఒకటి ఖర్చు పెట్టాలి. అంటే ఒక ఇల్లు కొనాలి, లేదా ఒక కారు కొనాలి, అలా ఏదైనా ఒక వస్తువు ఖర్చు పెట్టాలి, వస్తువు కోసం ఖర్చు పెట్టాలి అని అనుకున్నప్పుడు, లేదా ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు మీరు ఒక చిన్న పరిహారం చేసి ప్రారంభించండి. మీకు తిరుగుండదు. మీ ఖర్చులన్నీ మీ అదుపులోకి వస్తాయి. మీ క్యాలిక్యులేషన్స్కి తగ్గట్టుగా మాత్రమే ఖర్చులు అవుతాయి. అలా కనుక చేయకపోతే మీ ఖర్చులకి అదుపు ఉండదు. డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతుంది. మీ అంచనాలు తప్పుతాయి. మీరు ఏదైతే ప్రాజెక్టులో ఇంత డబ్బు అవుతుంది అనుకుంటారో దానికి డబల్ అవుతుంది. కనుక ఈ పరిహారం జాగ్రత్తగా పాటించండి. అదేంటంటే, మీరు ముఖ్యమైన ఖర్చు చేయాలనుకునే దానికి ముందు గురువారం నాడు కానీ, ఆదివారం నాడు కానీ మీరు అన్నదానం చేసి ఆ పనిని ప్రారంభించండి. లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయాన్ని కానీ, శివాలయాన్ని కానీ డెవలప్ చేయడానికి తగినటువంటి నిధులు ఇవ్వండి. లేదా డబ్బులు ఇవ్వలేని పక్షంలో మీకు చేతనైన సేవ చేయండి.
పాడుబడిన లేదా పాతబడినటువంటి రామాలయాలు, శివాలయాలు పునరుద్ధరింప చేయటానికి మీకు చేతనైనటువంటి పని చేసేటట్లయితే, చేసి తర్వాత ఏ పని చేసినా, ఏ ఖర్చు పెట్టినా అది మీకు ఆదాయాన్నే ఇస్తుంది గానీ ఖర్చయితే అవ్వదు. ఇటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి చేసి ఏ రకమైనటువంటి కొత్త పని మొదలుపెట్టినా దాంట్లో విజయం తథ్యం. ఇది ఖాయంగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కారణం కూడా ఉంది. కారణం ఏంటంటే, ఈ 9 గ్రహాల్లో గురుగ్రహం అనేటువంటిది శివుణ్ణి, రాముణ్ణి సూచిస్తుంది. దశావతారాల్లో రాముడి యొక్క అవతారాన్ని సూచించేటువంటివి 2 గ్రహాలు. ఒకటి రవిగ్రహం, 2 గురుగ్రహం. అలాగే గురువుకి గురుగ్రహాన్ని కంట్రోల్ చేసేటువంటి శక్తి ఒక్క శివుడికే ఉంటుంది. మిగతా ఏ దేవతకి ఉండదు. కనుక వీళ్ళని గనక మనం ఫస్ట్ ప్రసన్నం చేసుకుని తర్వాత మనం ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. మీ రాశ్యాధిపతి కూడా గురుడు. ఆయన ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడంటే మీకు ఎన్ని అవకాశాలు ఇవ్వబోతున్నాడో ఒకసారి ఆలోచించుకోండి, ఊహించుకోండి. దానికి తగ్గట్లుగా మీరు పరిహారాలు చేసి ఆ పనుల్ని ప్రారంభించి విజయవంతంగా ముగించడం అనేటువంటిది చెయ్యండి. ఇకపోతే ధను రాశి వాళ్ళు ఈ సంవత్సరం బంగారం రేటు ఎంత ఉన్నప్పటికీ నూతన వజ్ర, సువర్ణ ఆభరణ, వస్త్ర అలంకార ప్రాప్తిని పొంది తీరతారు. ఇది నిర్వివాదమైనటువంటి అంశం. అయితే గతంలో కూడా చెప్పాను, ఎంత కొంటారనేది నాకు తెలియదు కానీ మీ యొక్క ఆర్థిక స్తోమత సహకరించినంత వరకు ఖచ్చితంగా జరుగుతుంది. ఇకపోతే ఎవరైతే ధనురాశి వృద్ధులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. షుగర్ కంట్రోల్ తప్పుతుంది. అలాగే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి కొంత అనారోగ్య సూచన, ఆసుపత్రులను సందర్శించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత ఇబ్బందికరమైనటువంటి కాలం. కొంచెం ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ధనురాశి వృద్ధులకి సూచించబడుతుంది. ఇక్కడ వృద్ధులు అని ప్రత్యేకంగా చెప్పడానికి జ్యోతిశాస్త్రపరమైనటువంటి కారణం కూడా ఉంది. గ్రహాల్లో బాలగ్రహాలు, యువక గ్రహాలు, వృద్ధ గ్రహాలు అని ఉంటాయి. గురుడు వృద్ధ గ్రహానికి చెందుతాడు. ఇట్లా చాలా అనేక అంశాలు ఉంటాయి. వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మీకు ఈ విషయాన్ని తెలియజేయటం జరుగుతుంది తప్ప ఏది పడితే అది చెప్పటం మా ఉద్దేశం కాదు. కనుక మీ ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉండేటట్లయితే వాళ్ళకి ఏదైనా కొద్దిగా అనారోగ్యం వచ్చినా వెంటనే వైద్యం అనేటువంటిది చేయించండి. నిర్లక్ష్యం చేయొద్దు, మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇది ముఖ్యంగా ధనురాశి వాళ్ళ విషయంలో చెప్పదగినటువంటి సూచన. 2026 సంవత్సరము మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసము ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ఈ రాశ్యాధిపతి 7వ స్థానం నుంచి 2వ తారీఖు అష్టమ స్థానంలోకి వస్తున్నాడు, ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. సప్తమాధిపతి అయిన బుధుడు 22వ తారీఖు ప్రాంతంలో అష్టమ స్థానానికి వస్తున్నాడు. 8వ తారీఖు షష్టాధిపతి శుక్రుడు కర్కాటక రాశిలోకి అష్టమంలోకి వస్తున్నాడు. 15వ తారీఖు 6వ ఇంట్లో ఉన్నటువంటి రవిగ్రహము 15 తర్వాత సప్తమంలోకి వస్తూ ఉంది, అంటే భాగ్యాధిపతి. అదేవిధంగా ఈ రాశికి పంచమాధిపతి అయినటువంటి కుజుడు 20వ తారీఖు తర్వాత 6వ ఇంట్లోకి వస్తున్నాడు. వీళ్ళకి 3వ ఇంట్లో రాహువు, 9వ ఇంట్లో కేతువు, అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అర్ధాష్టమ శని అంటే ఇబ్బందికరమే, కానీ గురువు మారాడు కదా అష్టమ స్థానంలోకి. అష్టమ స్థానం మంచిది కాదు, అది అందరికీ తెలిసే విషయం. కానీ గురువు వచ్చే స్థితిలో ఉన్నాడు, రాశి అధిపతి అష్టమంలో ఉన్నాడు. కానీ ఈ రాశికి వచ్చిన బెనిఫిట్ ఏమంటే, ఈ రాశికి తర్వాత రాశి మకర రాశిని, ఈ రాశికి వెనుక రాశిని, వృశ్చిక రాశిని, ఈ 2 రాశులను గురువు చూస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది వృశ్చిక రాశి అనుకుంటే వెనుక ముందు గురు చూపు పడింది, ఈ రాశి అధిపతి చూపు పడింది, అంటే రాశికి బలం పెరిగింది, శుభగ్రహ దృష్టి పడింది. శుక్రుడు చూస్తాడు ఏది ద్వితీయాన్ని, బుధుడు చూస్తాడు. ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటూ ద్వితీయాధిపతి చతుర్థంలో అర్ధాష్టమ శనిగా ఉంది. శనేశ్వరుని కూడా గురువు చూస్తాడు, అంటే అర్ధాష్టమ శని బలహీనం అయిపోయింది. వీళ్ళకు అశుభంగా ఉంది అనిపిస్తుంది కానీ అన్ని శుభంగానే ఉంటాయి. గురువు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. 6వ ఇంటికి వచ్చినటువంటి పంచమాధిపతి అష్టమ దృష్టితో రాశిని చూస్తాడు, కుజుడు, అది ప్రొటెక్ట్ చేస్తుంది. భాగ్యాధిపతి రవిగ్రహం 15 తర్వాత రాశిని చూస్తాడు, ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు అష్టమ స్థానంలో గురువు వచ్చండి, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. మిగిలిన గ్రహాలు కూడా శుభగ్రహాలు కుజుడు, రవి కూడా చూస్తారు. 3వ ఇంట్లో రాహు మంచిదే, చేసే ప్రయత్నాలు షార్ట్ కట్ మెథడ్లో చేస్తారు. 4వ ఇంట్లో ఉన్న శని మాత్రం ఇబ్బంది పెడుతున్నాడు. శనిని గురువు చూడడం వల్ల వీళ్ళకు అర్ధాష్టమ శని ప్రభావం పోయింది. కాబట్టి వీళ్ళకు
ఒక విధంగా శుభాశుభ మిశ్రమంగా ఉన్న శుభమే అధికంగా ఉంది. హ్మ్. 60% అబోవ్ శుభం ఉంది. ఒక 40% కొంచెం నెగెటివ్‌గా ఉంటుంది. ఎందుకంటే గురువు అష్టమ స్థానంలో విశేష దృష్టితో రాశిని ఏం చూడలేదు కాబట్టి. కాబట్టి 60-70% బాగుందని చెప్పొచ్చు. ఓకే. రాశిని రవి చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకి మంచి భాగ్యము, తండ్రికి సంతోషము, తండ్రికి వ్యాపారంలో అభివృద్ధి, హ్మ్. తండ్రికి పేరు ప్రతిష్టలు రావడము, ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకు ప్రమోషన్లు రావడము, ఏదైనా మంత్రివర్గ విస్తరణ గవర్నమెంట్ చేస్తే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు రావడము, హ్మ్. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నించే వాళ్ళకు, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు, హ్మ్. రవి అంటే ప్రభుత్వం కదా, హ్మ్. భాగ్యం కదా, భాగ్యాధిపతి కాబట్టి ప్రభుత్వ మూలకంగా ఉన్నటువంటి అన్నీ కూడా బాగుంటాయి. మంచి గుర్తింపు, ఫోకస్ అవుతారు, ఎలివేట్ అవుతారు బాగా. హ్మ్. 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 ఒక గ్రామ పెద్దగా ఉండడము, లేదా ఒక ఆలయ ధర్మకర్త కావడము, హ్మ్. లేదంటే ఒక యూనియన్ లీడర్ కావడము, హ్మ్. ఇవన్నీ జరుగుతాయి. ఓకే. ఓకే. కాబట్టి మంచి ఫలితాలే ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకి, ఇబ్బంది లేదు. వీళ్ళు ఏ వ్యాపారంలో చేస్తే బావుంటది గురుగారు? అంటే ఏ ఉద్యోగాలు చేస్తే బావుంటది? ఉద్యోగాలంటే చెప్తున్నా కదా, మామూలుగా ఇది ధర్మబద్ధమైన రాశి ఇది, ధనుసు రాశి. హ్మ్. ఈ రాశికి అధిపతి గురువు. హ్మ్. జనరల్గా వీళ్ళు ఆ, ఆలయాలకు సంబంధించి, ఆశ్రమాలకు సంబంధించి, ఒక పెద్దరికానికి సంబంధించినటువంటివి, హ్మ్. గ్రామ పెద్దగా ఉండడము. ఒకప్పుడు ఎమ్మెల్యేకు లేనంత పవరు ఒక గ్రామ పెద్దకు ఉండేది. హ్మ్. పోలీసులు అంటూ ఉన్నప్పుడు ముందు గ్రామ పెద్దకు వేసి, అదే మీరేమైనా పరిష్కరించుకుంటే మేము వెళ్ళిపోతాం, హ్మ్. లేదు ఏదైనా చేయాలంటే మీకు ఒక మాట చెప్పి మేము పలానా వాళ్ళు తీసుకెళ్తాం అనేవాళ్ళు. హ్మ్. అక్కడ గ్రామ పంచాయతీ అని ఒకటి ఉంటుంది, హ్మ్. అంటే గ్రామ కట్టుబాటు ఒకటి ఉంటుంది. వాళ్ళని కాదని ఎవరైనా వస్తే కూడా మేము ఉన్నాం ఇక్కడ, మాకు మంచైన చెడ్డని మేము చూసుకుంటాం, మీరు ఎవరు మాట్లాడడానికి అంటే మేము మా గ్రామం మేమే ప్రభుత్వం అని అర్థం. ఓకే. ఆ లీడర్‌షిప్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళకి. హ్మ్. అటువంటి వాళ్ళంతా ఇటువంటి రాశిలో హ్మ్. బాగా కలిసి వస్తాయి. ఓకే. గ్రామం కోసము, ఆ గ్రామం యొక్క అభివృద్ధి కోసం, మంచి చెడ్ల కోసం వీళ్ళు నష్టపోతూ ఉంటారు. హ్మ్. గ్రామానికి ఏదైనా మంచి ఒక వివాహమైంది, ఎవరికొవరు వివాహం అవుతారు, ముందు గ్రామ పెద్దకు మొదటి పత్రిక ఇస్తారు. వాళ్ళు బట్టలు, హ్మ్. పండ్లు, ఓ 10,000 రూపాయల డబ్బులు పెట్టి పోనీ శుభకార్యానికి ఇస్తారు. హ్మ్. ఇవ్వకపోతే కుదరదు. అమ్మో! అట్లా ఊళ్ళో మంచి చెడ్డకంతా ముందు నిలబడాలి. హ్మ్. ఓ అశుభకార్యం జరిగింది, పోయి వాళ్ళు ఆడ ఆ కార్యాలకు పిలిచి "ఇదో ఇది పెట్టుకోండి మీరు" అని గ్రామ పెద్దగా తన వంతుగా ఇవ్వాలి. ఓకే. ఓకే. ఇవి కంపల్సరీ ఉంటాయి. అంటే గ్రామానికి పెద్ద అన్నప్పుడు గ్రామంలో మంచికి, చెడ్డకి ముందు నిలబడి హ్మ్. అందరిని సమానంగా చూసుకుంటూ, తప్పు చేసిన వాళ్ళకి శిక్షలేస్తూ, వాళ్ళకి ఫైన్‌లేస్తూ, అది ఆలయానికి ఉపయోగపడేట్టుగా హ్మ్. రకరకాలుగా చూడాలి. అదో పెద్ద అకౌంటెంట్. హ్మ్. అటువంటి వాళ్ళంతా ధనుసు రాశి ప్రభావంలో ఉంటారు. ఓకే. వాళ్ళకి ఎలక్షన్ వచ్చినా గానీ ఎమ్మెల్యేగా పోటీ ఎంపీ ముందు వాళ్ళు వెలుతురుకొస్తారు. "మీరు గ్రామంలో ఓట్లను మాకేపిచ్చండి. హ్మ్. మా గ్రామానికి పలానా చేయండి. స్కూల్‌లు వేయండి, రోడ్లు వేయండి, గుడి కట్టించండి, హాస్పిటల్ కట్టేయండి" అని వీళ్ళు డిమాండ్ చేస్తారు. హ్మ్. ఏం కావాలన్నా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళని దాటే ఇంకేదన్నా వస్తా ఉంటుంది ఊర్లోకి. హ్మ్. అటువంటి ధర్మకర్తలంతా ఉండేటువంటి రాశి ధనుసు రాశి. ఓకే. ఓకే. ఈ ధనుసు రాశి వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏమంటే, వీళ్ళని మోటివేట్ చేస్తే వీళ్ళు ప్రపంచంలో ఏదైనా చేస్తారు. వీళ్ళ హ్మ్. వల్ల కాని పని అంటూ లేదు. హుహు. కాకపోతే వీళ్ళని మోటివేట్ చేయాలి. నీ వల్ల అదవుతుంది, నీ వల్ల ఇదవుతుంది, నువ్వేమైనా చేయగలవు. హ్మ్. ఈ రాశిలో పుట్టి చిన్న పిల్లలప్పుడు కొంతమందిని బాగా మోటివేట్ చేస్తారు. హ్మ్. వాళ్ళు అప్పుడే గిన్నీస్ రికార్డులు, వరల్డ్ రికార్డులు, హ్మ్. స్కేటింగ్ చేస్తూ నువ్వు 100 కార్ల కింద వెళ్ళి బయటొచ్చేయడము. హ్మ్. హ్మ్. అంటే ఎవరో చేయలేనటువంటి అద్భుతాలు చేసేటువంటి రాశి ఈ రాశి. ఇది ఓహ్! ధనస్సు మానం గదా! హ్మ్. ఒక టార్గెట్, ఒక రీచ్, ఒక గోల్, హ్మ్. ఒక అచీవ్‌మెంట్. అవన్నీ కావాలంటే ఎవరుండాలి వెనకాల? ఒక గురువుండాలి. ఆ హ్మ్. గురువే ఈ రాశాధిపతి. ఓకే. ఇప్పుడు అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యులంతా బాణం ఎత్తుకున్నారు. వాళ్ళ చుట్టూ కొన్ని వేల మంది కూడా బాణాలు ఎత్తుకుంటారు. హ్మ్. వీళ్ళు అర్జునుడు బాణం ఎత్తుకుంటే కర్ణుడినే వెతుకుతాడు. హ్మ్. కర్ణుడు బాణం ఎత్తుకుంటే అర్జునుడినే వెతుకుతాడు. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరిని పట్టించుకోరు. వాళ్ళు ఎత్తుకుంటారు. వాళ్ళు వీళ్ళ మీద పెడతారా? మరి వీళ్ళ బాణానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రశక్తితో కూడుకున్న ఆయుధాలు దాంట్లో పెట్టి వదులుతారు వీళ్ళు. హ్మ్. ఇప్పుడున్న అణుబాంబు లాంటివి ఆ ఆయుధాలు. వదిలితే మల్టిపుల్‌గా వందల వేలుగా డివైడ్ అవుతున్నది. హ్మ్. ఆ శక్తిని అదే అస్త్రం ఎవడి చేతిలో ఉంటుందో వాడిని చూస్తారు. అతను అది వాళ్ళకంతా గురువులు వెనకాల ఉంటారు. హ్మ్. ధనస్సు. హ్మ్. అందుకు గురువు ఒక గురువు ఉంటూ వెనకుండాలి. ఓకే. అందుకే శ్రీకృష్ణుడు గురువుగా కూర్చున్నాడు. అర్జునుడు రాంగ్ రూట్‌లో వెళ్తున్నాడా, రైట్ రూట్‌లో వెళ్తున్నాడా ఇంపార్టెంట్ కాబట్టి. హ్మ్. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఒకరి సలహా అవసరము. కాబట్టి ఈ రాశి వాళ్ళకు ఇక్కడ రవి, కుజుడు చూడడము, శనిని గురువు చూడడము, హ్మ్. మూడో ఇంట్లో రాహు ఉండడము, ఇవంతా కూడా కలిసి వచ్చేటువంటి విషయాలు. ఓకే. వీళ్ళకు గురువు 2 వెనక ముందు రాహులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఒక సిస్టమాటిక్‌గా వీళ్ళకు గ్రహాల అమరిక ఉంది. ఒక
ఒక విధమైన వ్యూహంతో ముందుకు వెళ్ళగలరు. హ్మ్. ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళాడు, బాణం మీద ఎత్తుకొని ధనస్సు విల్లు ఎత్తుకొని పోతాడు. హ్మ్. వ్యూహాత్మక పోలగానే ఎట్లా పడితే గుడ్డిగా పరిగెత్తాడా? లేదు. అవతల ఉన్న శత్రువా, మిత్రుడా, లేదా అనుకూల శత్రువా, హ్మ్. మనతో బాగానే ఉంటే మనల్ని చంపేవాడా? హ్మ్. వ్యూహాలు ఎన్నో ఉండాలి. అట్లా వీళ్ళు వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేయాలంటే వీళ్ళకి ఒక సలహా కావాలి. హ్మ్. సలహా తీసుకొని, ఒకరి ప్రోత్సాహం తీసుకొని ముందుకెళ్తే ఇంకా వీళ్ళకి మించిన ప్రపంచంలో లేరు. హుహు. ఆ ప్రొటెక్షన్ ఇప్పుడు ఈ మాసం వీళ్ళకుంది. ఓకే. గురుగారు వీళ్ళకి వివాహ యోగం ఉందా? ముందు వివాహ యోగం ఉంది. హ్మ్. భాగ్యాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఆ! ఇప్పుడు ప్రయత్నిస్తే మంచి ప్రెస్టీజియస్‌గా ఉన్నటువంటి భార్య గాని, ప్రెస్టీజియస్‌గా ఉన్నటువంటి భర్త గాని లభిస్తారు. ఎందుకంటే రవి గ్రహం 15వ తారీఖు తర్వాత వస్తుంది కాబట్టి రవి అంటే ఒక ప్రెస్టీజ్. హ్మ్. ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వాలి. హ్మ్. హ్మ్. ఓకే. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా అంతా అట్లే ఉంటారు. హుహు. నీకు మించినోళ్ళు లేరు అంటే వాళ్ళు ఏమైనా ఇచ్చేస్తారు. ఓకే. పొగుడుతూ ఉండేటువంటి వాళ్ళు భార్యాభర్తకు వస్తారు ఈ మాసంలో చేసే వివాహ ప్రయత్నాలకు. ధనుస్సు రాశి వారికి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే ఇంకో రాశి ఏది గురుగారు? ధనుసు రాశి వాళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే సింహరాశి, మేషరాశి, తర్వాత తీసుకుంటే వీళ్ళకు సింహము, మేషము, హ్మ్. సింహరాశి భాగ్యం అవుతుంది. మేషరాశి పంచమం అవుతుంది. హ్మ్. తర్వాత తీసుకుంటే తులారాశి తీసుకోవచ్చు. ఓకే. ఓకే. అంతే. వీళ్ళకైతే బాగా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ మ్యాచ్ అవుతుంది. అవుతుంది. ఆరోగ్యపరంగా వీళ్ళకి అంత బావుంటుందా గురుగారు? ఆరోగ్యపరంగా అంటే ఇప్పుడు వీళ్ళు ధనుసు అంటే ఒక టార్గెట్, వీళ్ళు చేయలేని పని అంటూ ఏమీ లేదు. వీళ్ళు ఏదైనా చేయగలుగుతారంటే ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ ఉంటేనే కదా చేయగలుగుతారు. అవును. ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండి ఆహ్, మెంటల్ ఫిట్‌నెస్ లేకపోతే అంటే ఒక పిచ్చివాడిలాగా ఉంటే ఏం చేస్తారు? బాగా హ్మ్. బలవంతమైనోడికి హ్మ్. పిచ్చుంటే హ్మ్. ఏమవుతుంది? యూజ్‌లెస్ ఇంకది. ఓకే. కాబట్టి బలహీనంగా ఉండి తెలివితేటలుంటే ఏం చేస్తాం? ఫిజికల్‌గా వీక్‌గా ఉంటే వికలాంగుడు అంటారు. హ్మ్. హ్మ్. ఫిజికల్‌గాను, మెంటల్‌గాను 2 విధాలుగా బావుంటారు వీళ్ళు. జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కునై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరమందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు, లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ 2వ తారీఖు దగ్గర నుండి అష్టమ స్థానంలోకి సువర్ణమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. మరి ఏం పగబడతాయో గ్రహాలు మరి నాకు తెలియదు కానీ ధనురాశి వారిలో చాలామంది శని జయంతి పూట కూడా చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు నేను చూశాను. అర్ధాష్టమ స్థానమందు శని విపరీతమైనటువంటి చెడు ఫలితాలను ఇస్తూ ఉన్నారు. గురుబలం ఉన్నా కూడా గురుబలం పూర్తి స్థాయిలో చాలామందికి అందట్లా గతంలో వచ్చినటువంటి మూర్తిత్వం. పోనీ ఈ సంవత్సరం మూర్తిత్వం బాగుంది, సువర్ణమూర్తి వచ్చారని చూసినా కూడా అష్టమంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 ఈ మధ్యకాలం మాత్రం ధనురాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ 30 దగ్గర నుండి జనవరి 26 వరకు మరలా 9వ స్థానంలోకి గురుడు వెళ్ళి ఆయన యోగాన్ని ఇస్తారు. మరలా జనవరి 26 నుండి జూన్ నెల 2027 వరకు మరలా అష్టమంలోకి వచ్చేస్తారు. ఈ అష్టమంలోకి గురుడు వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా మీ రాస్యాధిపతి గురుడు అష్టమ స్థానంలోకి వెళ్తారు. అష్టమం ఆయుస్థానము, అలాగే మర్మస్థానము. మరీ ముఖ్యంగా అతి రహస్యమైనటువంటి విషయాలు మన జీవితంలో ఏవైతే ఉంటాయో అవి బట్టబలైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎవడో ఒకటి చెప్పేస్తాడు, లేదా ఎవరికైనా కనబడుతుంది, ఏదైనా విషయం తెలుస్తూ ఉంటుంది, ఇంటి గుట్టు తెలిసిపోతూ ఉంటుంది. చోర అగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం. అష్టమంలో ఉండేటువంటి గురుడు మనిషిని సైలెంట్ చేసేస్తాడు. అప్పటి వరకు చాలా గంభీరంగా తిరిగినటువంటి వ్యక్తి చాలా సైలెంట్ అయిపోతాడు. గాత్ర గాంభీర్య నాశనం. ఎవరితోనూ మాట్లాడాలి అని కూడా అనిపించదు. అలాగే సైలెంట్గా ఉంటారు, మదన పడిపోతూ ఉంటారు, ఎవరితోనూ మాట్లాడరు,
ఏదో మౌనవ్రతం చేస్తున్న వాళ్ళలాగా దిగాలుగా ఉండిపోతూ ఉంటారు. అలాగా గురుడు అష్టమంలో ఇబ్బంది పెడతారు. అలాగే దొంగల వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, పై అధికారుల వల్ల కానీ, ప్రభుత్వాధికారుల వల్ల కానీ ఇబ్బందులు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనకి ఏదైనా ఒక అవకాశం రాకపోతుందా, మనల్ని మనం నిరూపించుకోలేకపోతామా, లేదా మన శక్తి సామర్థ్యాలు మనకు తెలియకుండా పోతాయా, లేదు ఎవరైనా ఒక చిన్న సహాయం అందించలేకపోతారా అనేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. అంటే మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ అష్టమ గురుడు వల్ల వచ్చేటువంటి సమస్యలు. కాబట్టి ఈ అష్టమ గురుడు దాటేంత వరకు జాగ్రత్తగా గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే అర్ధాష్టమ శని దోషం కూడా ఉన్నది. ఇక్కడ 2, 4, 8 స్థానాలు పాపగ్రహాలు ఉన్నప్పుడు గోచారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరలా మీకు డిసెంబర్ నాటికి రాహు మార్పు ద్వారా మళ్ళా బలాన్ని పుంజుకుంటారు. ఈలోపు అక్టోబర్ నుండి జనవరి నెల వరకు గురుబలం పెరిగి కొంత బలం చేకూరుతుంది. కాబట్టి అప్పటి వరకు గురుబలాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఉద్యోగాలు మానకండి, వ్యాపారాల్లోకి రాకండి, ఏది చేసేవారు దాన్ని చేసుకుంటూ ఉండండి. అలాగే సాహసోపేతమైనటువంటి చర్యలు చేయకండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు, వంశపారంపర్య అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాయామాలు చేస్తూ మితంగా తినండి, మితంగా నిద్రపోండి, మితంగా మాట్లాడండి, మితంగా వ్యాయామం చేస్తూ ఉండండి. గురుబలాన్ని పెంచుకోవడానికి గురువారం నాడు ప్రత్యేకించి శనగలు, శనగపప్పు, పసుపు రంగు పళ్ళు, స్వీట్లు, పువ్వులు ఇటువంటివి ఏమైనా దానం చేస్తూ ఉండండి. అలాగే శనగలు కానీ శనగపప్పు కానీ దానం చేస్తూ ఉండండి. ప్రత్యేకించి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. దత్తక్షేత్ర దర్శనం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తం.